వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే లాభస్థానంలో ఉండేటువంటి శని వక్రిస్తున్నాడు. మీకు పంచమంలోకి శుక్రుడు నీచపడుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం శుక్రకేతువు కలిసి ఉన్నారు. బట్ మనకి ఏదైతే జూలై 27వ తేదీ నుంచి 4.5 నెలల పాటు ఈ యొక్క శని వక్రించుంటాడు. మరి దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ఏ దేవత ఆరాధన చేయాలి? ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి? మీ జన్మజాతకంలో కనుక ఏదైనా గ్రహం వక్రించినట్లయితే మీ పర్సనల్ చార్ట్లో ఎటువంటి కర్మ కోసం మీరు జన్మించారనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ లాభంలో ఉండే శని వక్రించినప్పుడు వ్యాపారాలు ఒకటే కాదు, ఇంకేదైనా ఉద్యోగం చేయాలి. ఓకేదో జాబ్ నడిపించుకుంటున్నాం, పెద్దగా రావట్లేదు, ఇంకొక జాబ్ కూడా చేస్తే నాకు అప్పులు క్లియర్ చేసుకోగలుగుతాను, కొంచెం ఫైనాన్షియల్గా గ్రో అవ్వగలుగుతాను అనేటువంటి థాట్ ప్రాసెస్ మీకు పెరగడం వల్ల జాబ్స్లో కూడా వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంత ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది శని వక్రగతి వల్ల. కాకపోతే ఇక్కడ ఏంటంటే పంచమ స్థానంలో శుక్రుడు వస్తున్నాడు, గుర్తుపెట్టి నీచపడుతున్నాడు. ఇన్ని రోజులు 4లో ఉన్నాడు. మీకు ఆగస్టు 2 నుంచి శుక్రుడు నీచపడతాడు. కాబట్టి ఆగస్టు 2 వరకు ఏదైనా ప్రాపర్టీస్ వాహనాలు తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 2 తర్వాత ఎప్పుడైతే శుక్రుడు నీచపడుతున్నాడు, ఎందుకంటే శుక్రుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మీ లగ్నాధిపతి ఒకటి, రెండవది వక్రించిన శని యొక్క దృష్టి శుక్రుడి మీద ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం చూడండి, ఏంటో ఇలా చూస్తున్నాం ఏంటంటాం, డిఫరెంట్గా చూసేవాడు చూపు డిఫరెంట్గా ఉందంటాం. సో వక్రించిన గ్రహం యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు ఆగస్టు 2 నుంచి వృషభం వారు ఫ్రెండ్స్ విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో, సంతాన సంబంధించిన విషయంలో శుక్రుడు నీచంగా ఉంటున్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ శని యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేయాలి, విదేశీ కంపెనీల్లో ఇక్కడ నుంచి ఎంఎన్సీ కంపెనీస్లో ఇక్కడ నుంచి జాబ్స్ చేస్తూ ఉంటారు, నైట్ డ్యూటీస్ లాగా. అలాంటివి ఏమైనా మీరు కనుక ట్రై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కుదురుతుంది. ఇక మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఎక్కువగా చేయడానికి బాగుంటాయి. భృగునందనాడి అనేటువంటి శాస్త్రం పరంగా ఒక గ్రహం వక్రించి ఉంది మీ పర్సనల్ చార్ట్లో అనుకుంటే అది ఊరికనే వక్రించడం అని కాదు, మీరు ఆ సమయంలో ఎందుకు పుట్టారు అంటే గురువు వక్రించాడు, లేదా శని వక్రించాడు, శుక్రుడు బుధుడు లేదా కుజుడు వక్రించాడు, మిగతా రాహుకేతువులు రవిచంద్రులు అయితే వక్రించడం చెప్పారు. అయితే ఒకవేళ వక్రించిన నక్షత్రంలో ఉంటే అప్పుడు మళ్ళీ దాని ఫలితం వేరే ఉంటుంది. అయితే ఇక్కడ ఉదాహరణకి మనం శనిదే తీసుకుందాం. ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా శని గ్రహం కనుక వక్రించినట్లయితే రూల్ నెంబర్ 1, అది ఏ రాశిలో ఉండి వక్రించింది, వక్రించినప్పుడు వెనక రాశి ఫలితాలు ఇస్తుంది, వెనక రాశుల్లో 159లో ఏ గ్రహాలు ఉన్నాయి ఇది చూడాలి. దీనివల్ల మీకు ఆ వక్రించడం వల్ల సహజంగా ఏంటంటే మనం చూడండి, ఏదైనా శని ముఖ్యంగా అందులో పర్టికులర్గా శని భగవానుడు కనుక వక్రించినట్లయితే మీరు కెరియర్ కోసం మీ లైఫ్లో ఒక మంచి కెరియర్ రావాలంటే ఉన్న ప్లేస్ నుంచి మారాలని చెప్తుంది. మారిన తర్వాత ఎక్కువ సఫర్ అయ్యి సక్సెస్ అవుతారా లేకపోతే ఈజీగా సక్సెస్ అవుతారా అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో శనికి వెనక రాసుల నుంచి ఉండే గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వక్రించి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు, వక్రించి నీచంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి శని వృషభంలో ఉండి వక్రించి నీచంలోకి వెళ్తున్నాడు, ఇట్స్ నాట్ గుడ్. బట్ అదే ధనస్సులో ఉండే వృశ్చికంలో ఉండే శని వక్రించాడు, అప్పుడు ఉచ్చ స్థానంలోకి వెళ్తాడు. అంటే ఉచ్చమా నీచమా ఏ గ్రహం వక్రించనా, ఏ రాసులతో కనెక్ట్ అవుతుంది, ఏ గ్రహాలతో కనెక్ట్ అవుతుంది, ఎటువంటి విషయాలను సూచిస్తుంది అనే విషయాన్ని చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శని అనేది కర్మకారకుడు. రెండు జాబులు చేయడం లేకపోతే ఉన్న జాబ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్తే సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది గురువు. మీ జన్మజాతకంలో గురువు వక్రించాడు అంటే గురుసేవ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇక్కడ పూర్వజన్మల్లో మనం ఎక్కడో గురువుకి సమ్ మిస్టేక్స్ చేసాం, అజ్ఞానంలోనో ఏదో భయపడుతూనో సంథింగ్ ఎక్కడో మిస్టేక్ జరిగింది. అంటే కొన్నిసార్లు మనం తెలియకుండానే కొంతమందికి తెలియకుండానే జరిగిపోతుండే, మన కోరికల వల్ల లేకపోతే మన ఇష్టాల వల్ల మనం అనుకునేటువంటి కొన్ని పనుల వల్ల ఏదో అలా గురువు విషయాన్ని కూడా ఏదో తప్పిదం జరిగింది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చారు భూమి మీద అర్థం చేసుకొని వీలైనంత మటుకు ఆధ్యాత్మిక చింతనలో ఉండడము, సంతానం విషయంలో కూడా, ఎందుకంటే గురువు సంతానానికి కూడా కారకుడు రవి గురువు. సంతానానికి సంథింగ్ ఏదో బ్యాలెన్స్ ఉన్నాము మనము చేయవలసింది ఉంది. కొన్నిసార్లు చూడండి కొంతమంది ఇళ్లలో ఏంటో వీళ్ళ సంతానాన్ని కూడా ఈయన చూసుకుంటున్నాడు, ఇంకా వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు అంటుంటారు. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు, ఒకటి వాళ్ళ జాతకాల్లో సెటిల్మెంట్ లేట్ ఉంటుంది, సమ్ టైమ్స్ వీళ్ళకి ఇంకా రుణం ఉంటుంది వాళ్ళకి చేయాల్సింది.
అంతా రుణానుబంధ రూపేణ పశుపక్ష సుతాలయ అంటుంటాం. సో అదేవిధంగా జ్ఞానం, జ్ఞాన సంబంధించిన దేవతా సంబంధించినవి షేర్ చేయడం వేరే వాళ్ళకి ఇది చేస్తుంటారు జూపిటర్ వక్రించినట్లయితే. అదేవిధంగా జీవుడు అని కూడా చెప్తారు నాడీ ఆస్ట్రాలజీలో. అది వక్రించినప్పుడు ప్రదేశం మారితే కూడా మంచిదా కాదా అనేది డిపెండ్ ఆన్ గురువు వెనక రాసుల్లో ఉండే గ్రహస్థితిని పరిశీలన చేయాలి. ఇక శుక్రుడు వక్రించాడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, శుక్రుడు కనుక ఎప్పుడైనా మీకు వక్రించాడు అంటే మీ యొక్క జీవితంలో వివాహం అనేటువంటి విషయం ఖచ్చితంగా అది సప్తమంలో ఉండి వక్రించినట్లయితే వివాహం విషయం ఒకరిని అనుకొని మిస్ అయ్యి మళ్ళీ ఇంకోటి చేసుకోవడం జరుగుతుంది. అలాగే అనుకున్నామండి, దగ్గర దాకా అనుకున్నాం, మిస్ అయిపోయింది. లేకపోతే ఒక్కోసారి వివాహం అయి కూడా మళ్ళీ వాళ్ళు వద్దని కూడా వదిలేయడం లాంటివి జరుగుతుంటాయి ఎక్కువగా. రెండవది, శుక్రుడు వక్రించినప్పుడు ఆ యొక్క శుక్రగ్రహం వెనక రాసుల్లో ఉండే గ్రహాలను బట్టి మనం అబ్జర్వ్ చేయాలి. అంటే అలాగా శుక్రుడు వక్రించాడు, ఆ శుక్రుడు ఏ గ్రహాలతో కనెక్ట్ అవుతున్నాడు చూడాలి. మంచి గ్రహాలతో కనెక్ట్ అవుతున్నాడు వక్రించి, మీకు లగ్జరీకి లోటు ఉండదు, బ్రహ్మాండంగా లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, రెండు రకాలుగా ధనయోగాలు ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్స్ కారకుడు కూడా శుక్రుడు కాబట్టి అలా. అదేవిధంగా బుధుడు వక్రించాడు అనుకోండి, ఎవరికైనా ఎవరి జన్మ జాత చక్రంలో అయినా వాళ్ళ పర్సనల్ చార్ట్లో బుధ గ్రహం వక్రించింది, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఎప్పుడు కూడా మీకున్న నాలెడ్జ్ని షేర్ చేయాలి. అంటే పూర్వజన్మల్లో నాలెడ్జ్ షేర్ చేయకుండా దాచేసుకున్నారు, ఏదో మీరు మీ ధర్మం నాలెడ్జ్ షేర్ చేయాల్సింది ఏదో వర్క్ ఉంది దాచేసుకున్నారు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ షేర్ చేస్తేనే ఆ కర్మ అనేటువంటి తొలగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ ఆ కర్మ తొలగదు. సో మీ నాలెడ్జ్ మీరు ఏదైనా ఆఫీస్లో చేస్తున్నారు, కొంతమంది అనుకుంటారు చూడండి, ఇది ఎలాగో చెప్పండి, నువ్వే నేర్చుకో, నేను ఎందుకు చెప్పాలి నీకు అంటూ ఉంటారు. బుధుడు వక్రిస్తే మీరు అవతల వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయడం వల్లే మీ యొక్క కర్మ కంప్లీట్గా క్లియర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మార్స్, కుజుడు వక్రించాడు. కుజుడు ఈజ్ గొడవలు, లీడర్షిప్స్, అన్నదమ్ములు, వీటిని కూడా చెప్తూ ఉంటారు. బుధుడిని కుజుడిని కూడా అన్నదమ్ముల విషయంలో చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే సన్ పూర్వజన్మల్లో ఉండేటువంటి కొంత వైరాలిటీ, గొడవలు, ఇలాంటివి ఏవో క్లియర్ చేసుకోవడానికి పుట్టాడు ఈ జన్మలో. అందుకే చాలా మందికి ఈ గొడవ అవుతూ ఉంటాయి, ఏంటో అర్థం కాదు, ఏంటంటే నేనేమి ఇదవనాలి అయినా గొడవ వస్తూ ఉంటుంది అంటుంటా. నేను ఏమీ చేయకుండా సైలెంట్గా ఇంట్లో ఉన్న మా ఇంటికి వచ్చి మరి గొడవ పెట్టుకుంటున్నారని అంటారు. ఎప్పుడు జరుగుతుంది ఎక్కువగా అది ఆ వక్రించిన కుజుడికి శని సంబంధాలు ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు అవుతుంటాయి, లేదా బుధ సంబంధాలు ఉన్నప్పుడు బాగా గొడవలు అయిపోతుంటాయి, వాదనలు అవుతుంటాయి. సో అక్కడ ఒక్కోసారి వక్రించి ఏమవుతుందంటే అదొక మంచి గ్రహంతో కలిసినప్పుడు కొంచెం గొడవలు క్లియర్ అయిపోతాయి, లేదా పూర్వజన్మల్లో అవి జరిగినటువంటి కొన్ని గొడవలు అవి క్లియర్ చేసుకోవడానికి పుడతారన్నమాట ఈ జన్మల్లో. సో వక్రగతి మీనింగ్ ఏంటంటే మీరు మరలా ఆ యొక్క కర్మను క్లియర్ చేసుకోవడానికి పుట్టారు, అది ఏ రకంగా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి చెప్తుంది మన ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రం. అలాగే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, రాహుకేతువులు అయితే ఎప్పుడు వక్రించే ఉంటాయి, ఎందుకంటే వక్రగతిలో తిరుగుతుంటారు. గ్రహాలని మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఇలా క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి, రాహుకేతువులు మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంటాయి. అంటే ఏంటి, మేషం నుంచి మీనం, కుంభం, మకరం, ధనస్సు, వృశ్చికం, తుల, కన్య, సింహం, కర్కాటకం, మిథునం, వృషభం ఇలా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంటాయి. అయితే వీటికి సహజంగానే వక్ర స్థానంలో ఉన్నది కూడా ఏదైనా వక్రగ్రహం నక్షత్రాలు ఉన్నప్పుడు మళ్ళీ ఇది కొంచెం డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. రవిచంద్రుడు కూడా వక్రించిన నక్షత్రాల్లో ఉన్నప్పుడు మాత్రం తల్లికి, అంటే చంద్రుడు వక్రించిన నక్షత్రంలో ఉంటే తల్లికి ఏదో ఈ జాతకుడు రుణపడి ఉన్నాడు, లేదా రవి వక్రించిన నక్షత్రంలో ఉంటే తండ్రికి రుణపడి ఉన్నాడు. తల్లిదండ్రులకు సహజంగానే రుణంలో ఉంటాం మనం, కానీ ఇంకాస్త ఎక్కువ రుణపడి ఉన్నాము, వాళ్ళకి ఎక్కువ సేవ చేయాలి, దానికోసమే జన్మెత్తావు అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అయితే జాతచక్రం మీకు తెలిసినా తెలియని ఎలా ఉన్నా రోజు ఉదయం సాయంత్రం లలిత గనక చేసుకోగలిగితే, లలితహాస్త్రాలు గనక చేసుకోగలిగితే మన పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది. ఖచ్చితంగా మనం ఆనందంగా హ్యాపీగా ఉండేటువంటి లైఫ్ లీడ్ చేయగలుగుతాం. శ్రీమాత్రే నమః.